ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఆటో సెటిల్మెంట్ లిమిట్ 5,00,000కి పెంపు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 1,00,000 నుంచి 5,00,000లకు పెంచింది. అత్యవసరంగా డబ్బు కావాల్సిన వారికి ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రస్తుత ఆటో క్లెయిమ్ ప్రక్రియ మాదిరిగానే ఈ క్లెయిమ్లు కూడా 3 రోజుల్లో పరిష్కారం అవుతాయని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం తెలిపారు. దీంతో మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే పెద్ద మొత్తంలో నగదును విత్డ్రా చేసుకోవచ్చు. కాగా కోవిడ్ సమయంలో నగదు అత్యవసరమైనటువంటి ఖాతాదారుల సౌకర్యార్థం ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ విత్డ్రా కింద ఇప్పటివరకు 1,00,000కు మించి నగదు ఉపసంహరించుకోవాలనే సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. నాన్ ఆటో సెటిల్మెంట్ విధానంలో చందాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి మాన్యువల్గా వెళ్లి అనుమతి కోసం వేచి చూడాల్సి ఉండేది. దీనికి చాలా సమయం పట్టేది. కాగా ఆటో సెటిల్మెంట్ పెంపు ప్రతిపాదన ఈ ఏడాది మార్చిలో ట్రస్టీల సెంట్రల్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ ఆమోదించినట్టు అధికారులు తెలిపారు.